నేను నాటిన చామంతి మొక్కలు జూన్ 20న ఇలా ఉన్నాయండి. వచ్చినప్పుడు వేలడంతే ఉన్నాయి మొక్కలు. కింద వైపున్న పండుటాకులన్నీ తీసేసి అలోవెరా జెల్లో నీళ్ళల్లో అలోవెరా వేసి ఆ వాటర్లో నానబెట్టాను 1 గంట సేపు. ఆ తర్వాత ఆ మొక్కల్ని నాటాను. తర్వాత ఒక వారం తర్వాత నేను ఒక వెల్లుల్లి ద్రావణం చేశాను. ఎల్లుల్లిపాయల నీళ్ళల్లో దాన్ని మిక్సీ పట్టి నీళ్ళల్లో వేసి వడకట్టి ఆ ద్రావణం అనేది స్ప్రే చేశాను. అలా 2 సార్లు వారానికి 4-5 రోజులకి ఒకసారి అలా చేశాను. అప్పుడు ఇలా ఉన్నాయి. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక ద్రావణం కూడా తయారు చేద్దాం అనుకుంటున్నాను. నేను ఇచ్చిన లిక్విడ్ వల్లనో మరి కుండీలో వేసిన మట్టి వల్లనో తెలియదు కానీ మొక్కలైతే గ్రోతింగ్ బాగానే ఉన్నాయి. లిల్లీ బల్బ్స్, చామంతి మొక్కలు ఇలా ఉన్నాయండి. చామంతి మొక్కలకి కింద వైపు ఉన్న ముదురాకులన్నీ తీశాను. పైనున్న చిగుళ్ళు కూడా తుంచాను. హాయ్ అండి, నమస్తే. నేను విజయలక్ష్మి విఎల్ మెహం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక కొత్త ద్రావణం లిక్విడ్ అనేది నేను తయారు చేసి మొక్కలకి ఇస్తున్నాను. ఇది మనకు తెలిసిన లిక్విడ్ కానీ ఎక్కువ మంది ఇవ్వరు. ఇది చాలా తక్కువ యూజ్ చేస్తారు. ఇవి ఆరెంజ్ అండి, కమలాలు. వీటి పొట్టు మనకి టీ డికాషన్లో కూడా వేసుకుంటారు చాలామంది. ఇది చాలా మెడిసినల్ వాల్యూ ఉన్న లిక్విడ్ అండి. ఇది మొక్కల్లో ఉన్న ఎలాంటి పెస్ట్ అయినా కూడా ఇది తొలగింపజేస్తుంది. వీటిని అనేది సన్నగా తరుక్కున్నాను. ఇలా చాలా సింపుల్ అండి ఈ లిక్విడ్ చేయటము. ఒక 2 ఆరెంజెస్ తొక్కలు ఇలా వేడి నీళ్ళల్లో, మరిగే నీళ్ళల్లో వేసాను. మూత పెట్టేసి అలా చాలా ఒక పావంతు తగ్గేంత వరకు మనం ఉంచాలి. స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా నీళ్ళు అనేది టీ మరిగినంతసేపు మరిగించుకొని ఇలా మూత పెట్టి ఉంచిన తర్వాత ఇలా అయిందండి. చల్లారిన తర్వాత వీటిని వడకట్టుకున్నాను. ఈ తొక్కల్లోని, ఆరెంజ్ తొక్కల్లోని ఇంకా ఉండే మెడిసినల్ వాల్యూస్ అన్నీ ఈ నీళ్ళలోకి వచ్చాయి. ఇప్పుడు వీటిని వడకట్టుకుంటాను. ఇలా వడకట్టిని పిప్పిని కూడా పడేయను నేను. దాన్ని కూడా ఎలా యూజ్ చేస్తానో మీకు చెప్తాను. సాయిల్లో మనకి ఏదైనా కంపోస్ట్లో తయారు చేసే బిన్లో కానీ మట్టి లోపల వేసుకోవాలి. ఇది కూడా వీటికి ఇంకా చాలా నీళ్లు కలుపుకుంటాను నేను. ఏ లిక్విడ్కైనా కూడా ఎక్కువ నీళ్లు కలుపుకొని మనం యూజ్ చేయాలి మొక్కలకి. అప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇక్కడ కుండీలో మట్టి లోపల వేసి కప్పేస్తున్నాను. అలా ఈ యూరియా అనేది తొక్కలు వడకట్టగా మిగిలినవి కూడా మనకి మొక్కల మట్టి లోపల కలిసిపోయి అది కూడా పనిచేస్తుంది. ఈ లిక్విడ్ మనం తయారు చేసుకుంటే చనిపోయే దశలో ఉన్న మొక్క కూడా బతుకుతుందని నేను విన్నాను. చాలా మంచి మెడిసినల్ వాల్యూ ఉన్న లిక్విడ్. ఆరెంజ్ తొక్కల ఈ కషాయం లాంటి లిక్విడ్. దీన్ని చల్లారిన తర్వాత బాటిల్లో వేసుకొని స్ప్రే చేస్తున్నాను. మీరు స్ప్రే బాటిల్ యూజ్ చేయకున్నా కూడా అలా కూడా చల్లచ్చు. కానీ నీళ్లు మాత్రం కలపాలి. చల్లగా అయిన తర్వాతనే మొక్కలకి ఇవ్వాలి. ఇలా చాలా తక్కువ వాడాలండి. ఇది ఎక్కువ వాడద్దు. ఒకసారి నేను బేకింగ్ సోడా కూడా వాడాను. 2 సార్లు వెల్లుల్లి ద్రావణము. పచ్చిమిర్చి మొక్కలకు కూడా, ఏ మొక్కలకైనా ఇవ్వచ్చు ఇలాంటి ద్రావణాలు. కానీ ఇవి 6 నెలలకు ఒకసారి, 1 ఇయర్కి ఒకసారి స్ప్రే ఇలాంటివి వాడాలండి. ఎక్కువ వాడకూడదు. పసిపిల్లల్లాగానే ఉంటాయి కదా ఇలాంటి చిన్న చిన్న మొక్కలు. వీటిని రోగనిరోధక శక్తి కోసం మనం పిల్లలకి ఎలా వ్యాక్సిన్స్ వేస్తామో ఇవి కొంచెం పెరిగేంత వరకు మనం ఖచ్చితంగా మొగ్గలు వచ్చేంత వరకు అప్పుడప్పుడు ఇస్తుండాలి. పువ్వులు మొగ్గలు వచ్చాక మనం అనేది ఆపేయాలి. చూసారా ఎలా ఉన్నాయో మొక్కలు. కొందరు అనుకుంటారు మొక్కలు పంపించినప్పుడు బాగాలేవు అనుకుంటారు. వాళ్ళు పంపించిన మొక్కలే బాగాలేవు నాకు అనుకుంటారు. కానీ అంతా మనం కూడా కొంచెము వాళ్ళు పంపించిన వాటిని మనం కూడా. ఈ చిగురు చూసారా, 2 చిగుళ్ళు వచ్చాయి. ఇక్కడ టిప్పు నేను తుంచాను.
చివరి ఆకులు తుంచాలండి. ఒక 15 రోజుల తర్వాత మొక్క నాటుకున్న తర్వాత తుంచాలి. ఎలాంటి చీడపీడలు లేకుండా ఆకు ఎంత సాఫ్గా ఉందో చూసారా, ముడతలు లేకుండా. ఆకులు ముడతలు ఉండొద్దు, ఎక్కువ మొక్కకి ఆకులు కూడా ఉండకూడదు. ముదురాకులు, చీడ పట్టిన ఆకులు, కింద ఉన్నాయన్నీ తీసేసాను. చూసారు కదా, పైన చిగురు తుంచితే ఎలా 2 కొమ్మలు వచ్చాయో చూసారా. ప్రతి ఒక్క చెట్టుకి 2 కొమ్మలు వచ్చాయి. పైన ఆకులు కూడా ముడతలు పోతున్నాయి. స్టార్టింగ్లో ముడతలు వచ్చేసి ఆకులన్నీ చిన్నగా ఉండేది కొంచెం పెరుగుతున్నాయి. ఇదండి నేను పెంచుతున్న విధానము. మీరే చూసి చెప్పండి ఎలా ఉన్నది అనేది. ఇంకా మట్టిలో ఉన్న వేర్లు కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత మొక్క బాగా ఎదుగుతుందండి. ముందైతే రోగాలు రాకుండా వాటిని కాపాడాలి. వాటిని ఎదగటానికి ఒక బ్రాంచీని 2 బ్రాంచీలుగా, 2 కొమ్మల్ని 4 కొమ్మలుగా మనం చేస్తూ ఉండాలి. బై అండి, థ్యాంక్ యూ.